వెల్కమ్ టు ఆర్9 టీవీ. నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గుడివాడ అభివృద్ధిపై ఎనీ టైం బహిరంగ చర్చకు సిద్ధమన్న ఎమ్మెల్యే. పంట అవశేషాలు కాల్చకూడదని కోరిన కలెక్టర్. అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపనకు తరలి వెళ్లిన నాయకులు. యాదగిరిగుట్టలో ఘనంగా బిర్లా ఐడియా జన్మదిన వేడుకలు. డిఫెన్స్ నందు 160 ఉద్యోగాలు సాధించిన తేజస్ అకాడమీ. లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో కోనేటి జన్మదిన వేడుకలు. సూర్యాపేటలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత. వారసత్వ భూమి విషయంలో ₹1,00,000 డిమాండ్ చేసిన ఎంఆర్ఓ. ఆలేరు అభివృద్ధి ప్రదాత బిర్లా ఐడియా జన్మదిన వేడుకలు. సైనిక్పురిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలు. గుడివాడ అభివృద్ధిపై ఎనీ టైం బహిరంగ చర్చకు సిద్ధమన్నారు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము. కొడాలి ఎప్పుడు వచ్చినా గుడివాడ అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాను సిద్ధమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సవాల్ చేశారు. గుడివాడలో నేను చేసిన అభివృద్ధి కల్లారా చూపిస్తానని, దమ్ముంటే వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గుడివాడలో 1,98,00,000 CRDA నిధులతో నిర్మాణం పూర్తి చేసుకున్న బీటీ రోడ్లు, సీసీ డ్రైన్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. 99 లక్షలతో నిర్మించిన శ్రీరాంపురం, 99 లక్షలతో నిర్మించిన ఆర్డీఓ కార్యాలయం వద్ద రోడ్లు, సీసీ డ్రైన్లను కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే రాము శిలా ఫలకాలను ఆవిష్కరించి ప్రారంభించారు. దశాబ్దాల తర్వాత రోడ్ల సమస్య పరిష్కారం కావడంతో స్థానిక వ్యాపారస్తులు, ప్రజలు ఎమ్మెల్యే రాముకు ధన్యవాదాలు తెలిపారు. వ్యాపారస్తులు తమ దుకాణాల ఎదురుగా మేర వరకు అభివృద్ధి చేసుకోవాలని ఎమ్మెల్యే రాము సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ గుడివాడలో రద్దీగా ఉండే 2 రోడ్లను వెడల్పు చేసి అభివృద్ధి చేయడం సంతోషంగా ఉంది అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యానికి సంకల్పంతో అభివృద్ధి చేసుకుంటున్నామన్నారు. రోడ్లు, సురక్షిత త్రాగునీటి సరఫరా ఇలా పలు రూపాల్లో గుడివాడలో అభివృద్ధి కనిపిస్తుందన్నారు. వ్యక్తిగత విమర్శలు తప్ప అధికారంలో ఉండగా చేసిన అభివృద్ధిని చెప్పుకోలేని దుస్థితిలో వైసీపీ ఉందని విమర్శించారు. వారి గాలి మాటలను ప్రజలు నమ్మడం మానేశారన్నారు. కొడాలి ఎప్పుడు వచ్చినా అభివృద్ధిపై చర్చకు నేను సిద్ధమని, తాను చేసిన అభివృద్ధి పనులు కల్లారా చూపిస్తానని, నువ్వు ఏం చేశావో చెప్పాలని ఛాలెంజ్ చేశారు. పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దానివల్ల అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ హైమావతి రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లాలో పంట పొలాల్లో పంట అవశేషాలు కాల్చకూడదని, దానివల్ల అనేక నష్టాలు వస్తాయని జిల్లా కలెక్టర్ హైమావతి జిల్లాలోని రైతాంగానికి విజ్ఞప్తి చేశారు. జిల్లాలో 3,65,000 మెట్రిక్ టన్నుల వరిధాన్యం, 50,000 మెట్రిక్ టన్నుల మక్కలు కొనుగోలు చేశామని, ఈ పంటలు కోసిన తర్వాత పంట అవశేషాలను, వరిగడ్డిని, మొక్కజొన్న కాండాలను, పత్తి కట్టలను మొదలైన వాటిని కాల్చడం వల్ల నేలలోని సేంద్రియ పదార్థాలు మరియు ఉపయోగకరమైన సూక్ష్మజీవులు నశిస్తాయన్నారు. గాలి కాలుష్యం పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయని, కార్బన్ డైఆక్సైడ్ వంటి హానికర వాయువులు విడుదల అవుతాయి. నేల సారవంతత తగ్గుతుంది. అక్కడక్కడ రైతులు ప్రాణాలు సైతం పోగొట్టుకుంటున్నారని, దీనికి ప్రత్యామ్నాయ మార్గాలు వెతకాలని, అవశేషాలను కంపోస్టుగా మార్చాలని, నేలలో కలిపి సేంద్రియ ఎరువులుగా ఉపయోగించడం, పశువుల మేతగా వినియోగించడం, అవశేషాలతో సహా దుక్కి దున్నడం చేయాలని తెలిపారు. పంట అవశేషాలు కాల్చవద్దు, నేల సారాన్ని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి జిల్లా రైతాంగానికి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లాలో రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. ఇటీవల కాలంలో మనకు 2 చోట్ల రైతులు పంటలు అవశేషాలను కాల్చడం వలన 2 చనిపోవడం జరిగింది. కాబట్టి దీని గురించి అందరికి కూడా విజ్ఞప్తి ఏంటంటే, రైతులందరికీ కూడా పంటల అవశేషాలు కాల్చకూడదండి. ముఖ్యంగా మన జిల్లాలో ఈ సంవత్సరం 3,65,000 ఎకరాల్లో పైగా వరి పంటను మనం పండించడం జరిగింది. అంతేకాకుండా 50,000 ఎకరాల పైగా కూడా మక్కలు పండించడం జరిగింది. సో పండించిన తర్వాత మనము క్రాప్ కటింగ్ తర్వాత వచ్చే అవశేషాలు అందరినీ కూడా పొలాల్లో కనుక ఉంచకుండా వీళ్ళు కాల్చడం వల్ల ప్రమాదాలకు గురవుతున్నారు. సో కేవలం ప్రాణహానే కాకుండా అనేక రకాల నష్టాలు కూడా జరుగుతాయి. కాబట్టి రైతులందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పంట పొలాల్లో ఉన్న అవశేషాలని పంటల్లోనే ఉంచడం వల్ల, పొలంలోనే ఉంచడం వల్ల పొలాలకి కావాల్సినటువంటి పోషక విలువలను అందుతాయి అన్నమాట. కాబట్టి కాల్చడం వల్ల జరిగే నష్టం ఏంటంటే కనుక పొటాషియం కానీ, ఫాస్ఫరస్ కానీ, కార్బన్ కానీ ఏదైతే కనుక మన పంట
నేలకొండపల్లి మండలంలో అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొననున్న నాయకులు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు మేరకు అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి పాలేరు నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు అదేవిధంగా డైరెక్టర్లు కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా నేలకొండపల్లి మండలం వ్యవసాయ మార్కెట్ చైర్మన్ వెన్నెపూసల సీతారాములు పిలుపు మేరకు వ్యవసాయ మార్కెట్ నుండి శంకుస్థాపన కార్యక్రమానికి అధిక సంఖ్యలో చైర్మన్లు డైరెక్టర్లు తరలి వెళ్తున్నారు. అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సందర్భంగా ఇక్కడ నేలకొండపల్లి మండలం టు ఖమ్మం జిల్లా అన్ని మార్కెట్ నుంచి కూడా డైరెక్టర్లు సిబ్బంది చైర్మన్లు ఖమ్మం హైదరాబాద్ కోవిడ్కి వెళ్ళడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని రైతు పండించిన పండ్లను పెద్ద ఎత్తున మార్కెట్లో అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణకు ఒక పేరు తేవాలన్న ఉద్దేశంతో పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో ప్రజాపాలనలో ఇందిరమ్మ రాజ్యంలో తెలంగాణ ముందడుగేస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి యాదగిరిగుట్టలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముందస్తు జన్మదిన వేడుకలను నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని స్వామివారి పాదాల వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య జన్మదిన వేడుకలను గౌలీకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బిర్లా ఐలయ్య గారికి గౌలీకర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికి జన్మదిన వేడుకలను నిర్వహించారు. పెద్ద ఎత్తున బాణాసంచా వెలుగుల మధ్య 54 కేజీల భారీ కేక్ ను కట్ చేశారు. అనంతరం స్థానిక 1000 మందికి మహిళలకు చీరలను పంపిణీ చేశారు. వడోల్లాజు వెంకటేష్ మాజీ టీటీడీ బోర్డు మెంబర్ వైఎస్ఆర్సీపీ మెంబర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను నిర్వహించారు. అందరికీ నమస్కారం. చాలా సంతోషం మీ బిడ్డ బీర్లేలే గారి జన్మదినాన్ని ఇంత పెద్ద ఎత్తున మా అక్క చెల్లెళ్ళు మా తల్లులు మా అన్నలు జరుపుకోవడం చాలా సంతోషం. దీనికి ముఖ్యంగా గౌలిగర్ గారి కుటుంబం, గౌలిగారి నర్సింగ్ గారు పెద్ద ఎత్తున ఇక్కడ లేకుండా అమెరికాలో ఉండి అన్నాను మా పట్టణ ప్రజలకు ఇంకా కూడా సేవలు అందించాలి, రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలి అని చెప్పి మనం అమెరికాలో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు ఇక్కడ కౌన్సిలర్గా అరుణ రాజేష్ గారు, పెద్దలు వాళ్ళ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా మా సోదరుడు వడ్లోజు వెంకటేష్ గారు కూడా ఇంత అంగరంగ వైభవంగా 1000 మంది మా ఆత్మీయ బంధువుల మధ్యలో ఈ జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషం. తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఈ ఆరుట పట్టణాన్ని మీ అందరి సహకారంతో అభివృద్ధి చేస్తానని చెప్పి మాటిస్తూ ప్రతి పేదవాడి డిఫెన్స్ నందు 160 ఉద్యోగాలు సాధించిన తేజస్ అకాడమీ విద్యార్థులు. తేజస్ అకాడమీ నుండి 160 మంది విద్యార్థులు డిఫెన్స్ ఉద్యోగాలు సాధించారు. అందులో 156 మంది విద్యార్థులు ఇండియన్ ఆర్మీలో, 3 విద్యార్థులు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగిందని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీలో జీడీ 131, ట్రేడ్స్ మెన్ 12, టెక్నికల్ 13, క్లర్క్ 1 ఉద్యోగాలు సాధించారన్నారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నాన్ టెక్నికల్ 3 ఉద్యోగాలు సాధించడం జరిగిందని పేర్కొన్నారు. ఇండియన్ ఆర్మీ జూన్ 2025 హన్మకొండ ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని మెరిట్ సాధించి 31 మే 2026న విడుదలైన మెరిట్ జాబితాలో అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగిందన్నారు. అలాగే జూన్ 1, 2026న విడుదలైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మెరిట్ జాబితాలో 3 అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగిందని తెలియజేశారు. ఈ సందర్భంగా తేజస్ లో తేజస్ శౌర్య 2026 కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగాలు సాధించిన విద్యార్థులను అభినందించి జ్ఞాపికలను అందజేశారు. జూన్ 8 నుండి వారు వారి ట్రైనింగ్ సెంటర్లలో రిపోర్ట్ చేయాల్సి ఉంది అన్నారు. వీరందరూ ఆర్మీలో చేరి ఉన్నతమైన స్థానాల్లో ఉండి వారి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని కోరుకున్నారు.
తేజస్ అకాడమీలో రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన విద్యార్థులు కూడా ఉన్నారని తెలియజేశారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ మొదటి సంవత్సరంలో 470కి గాను 468, 467, 467, 466 మార్కులు సాధించిన విద్యార్థులు సైతం ఉన్నారని పేర్కొన్నారు. 2000కు పైగా విద్యార్థులను ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దడం జరిగిందని, వరుసగా అన్ని నోటిఫికేషన్లలో మా అకాడమీ నుండి విద్యార్థులు ఉద్యోగాలు సాధించడం జరుగుతుందని హర్షం వ్యక్తం చేశారు. మేము ఖానాపూర్లో ఉంటాం. మా గ్రామం పేరు గోసంపల్లి. మేము ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసి, యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇక్కడ కాలేజ్ బాగుంది, ఇక్కడ డిఫెన్స్ బాగుంది, ఇక్కడ జాబ్లు వస్తున్నాయి అని చెప్పి జాయిన్ అయినాం. నేను ఇంటర్ కూడా ఇక్కడనే చేశాను. ఇంటర్లో మంచి మార్కులతోని ముందుకు వెళ్ళాను. అదే మార్కులతో నాకు జాబ్ వచ్చింది. రోజు ఒక మంచి స్టడీ అవర్స్ టైంలో చదువుకుంటుండే. అలా ఏం లేవు, 4 hours 3 hours అట్లా చదువుకుంటుండే. నా పేరు యస్సాక్షి, మా నాన్న పేరు సిద్ధం సాయిలు, మా మమ్మీ పేరు అరుణశ్రీ, మా బ్రదర్ పేరు అనుదీప్. మా లొకేషన్ వచ్చేసి కామారెడ్డి, ఇస్రోజువాడి గ్రామం. మా అన్న ఇక్కడనే నేవీలో ఇక్కడికే ఇంటర్ పూర్తి చేసుకొని ఈ కాలేజీకి వచ్చి ఇంటర్ పూర్తి చేసుకున్నాడు. సెకండ్ ఇయర్ అయిపోగానే నేవీ ఎస్ఎస్ఆర్లో జాబ్ సాధించాడు. దాని ద్వారా నేను కూడా ఇంటర్ కోసము ప్లస్ డిఫెన్స్ కోసము తేజస్ డిఫెన్స్ అకాడమీని ఎంచుకున్నాను. నాకు కూడా ఇప్పుడు ఆర్మీ జీడీలో జాబ్ వచ్చింది. సెకండ్ టీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో కోలేటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. టీఆర్ఎస్ యూత్ లీడర్ పల్లె రమేష్ ఆధ్వర్యంలో కోలేటి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈశ్వర కృప ఆశ్రమంలో మాజీ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈశ్వర కృప ఆశ్రమంలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ హాజరయ్యారు. అలాగే కోలేటి సీనన్న, ఈశ్వర కృప నిర్వాహకులు పిటి స్వామి, ఇంకా ఈ కార్యక్రమంలో నారాయణదాసు, మారుతి, తొమ్మేటి వాసు, గోదావరికని ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు నటరాజ్ సంపత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. వాసవి రామగుండం ఆర్యవైశ్య సంఘం తాటిపల్లి శివప్రసాద్ గారు గారు మరియు వారి మిత్రబృందం, అలాగే మరి జగదేరి గారి బ్రాహ్మణుడు జగన్ నాయకుడు కోరకంటి దామోదర్ గారి వారు రావడం, అట్లాగే రామగుండంలో చూసిన వైశ్యులు కూడా పేరు పేరు నమస్కారం. ఇక్కడ 50 పేర్లు ఉన్నాయి. 50 పేర్లు అలాగే హృదయపూర్వక నిన్నటి నుంచి అయిపోయాడు సార్. ఎట్లా ప్రోగ్రామ్ అంటే ఊరు నుంచి ఓకే రైట్. సకల చరాచర జీవరాశి సంరక్షకుడు మీకు అందరినీ మీకు మా కోలేటి దామోదర్ గారిని ఆశీర్వదించి ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవి. సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయవద్దని ధర్నా చేపట్టారు. సూర్యాపేటలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ రిజిస్ట్రేషన్లు చేయవద్దని, ఏదైనా అంశం ఉంటే ఇక్కడికి రమ్మన్నా తాను చర్చలకు వస్తానని, చట్టాన్ని అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టం వచ్చినట్లు చేస్తానంటే చెల్లదని సూర్యాపేట సబ్ రిజిస్టర్ కార్యాలయం ముందు ధర్నాకు దిగిన పీఆర్ పై రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒట్టే జానయ్య యాదవ్ ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. నాలుగో డాక్యుమెంట్ జరగబోతుంది సార్. నేను ఈ వర్గాల కోసం ఇన్నేళ్ళ నుంచి కొట్లాడుతున్నా సార్. నా ఊళ్ళోనే నా వర్గాలు
కాపాడుకోకపోతే నా నియోజకవర్గాలు కొట్టాడకపోతే రాష్ట్రం కొట్టాడుతున్నారు నేను. మేము ఏమంటారు అంటే అమెరికా నుంచి తెలియకొచ్చి సర్వోత్తమ్ రెడ్డి అంటోడు ఇక్కడ ఇవాళ అతని అనుచరులు కలిసి సర్వోత్తమ్ రెడ్డి ఇట్లా నుంచి నువ్వు సబ్ రిజిస్టర్ ఆఫీస్ కూడా విధులు ఆటంకపడుతున్నావు. నేను మాట్లాడుతున్నా, నువ్వు ఏదో మాట్లాడుతున్నావు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. నేను చెప్తున్నా వీళ్ళు దొంగలు. ఒకటి పోతు భాస్కర్ చేసిన ఎఫ్ఐఆర్, ఒకటి నేను ఇచ్చిన ఎఫ్ఐఆర్. వీళ్ళు 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాక దేశం దాటిపోయి అమెరికాలో తిరుగుతా ఉన్నారు. ఇవాళ మళ్ళీ వచ్చి సర్వోత్తమ్ రెడ్డి వచ్చి మళ్ళీ ఆయన పేరు మీద రిజిస్టర్ చేసుకుంటాడు. మాకు అన్యాయం జరుగుతుంది, మా పేద ప్రజలకు అన్యాయం జరుగుతుంది. దయచేసి అంటే మీరు మాట్లాడేది వాస్తవం. అవాస్తవం అయితే గొప్ప మాట మాట్లాడు. ఒక్క డాక్యుమెంట్ ఇక్కడ తప్పున్నా నేను ఇక్కడ పెట్రోల్ పోసుకొని తగలబడిపోతున్నా. కానీ ఇక్కడ డాక్యుమెంట్ తీసుకొచ్చిన వాళ్ళది 100 తప్పులు నేను చూపిస్తాను సార్. కానీ సిఐ గారు మాకు అవకాశం ఇవ్వాలి. సిఐ గారు ఒక దొంగ కోసం ఇక్కడికి వచ్చి దొంగ పక్షాన 10 మంది ఎస్ఐలు 100 మంది కానిస్టేబుల్ బలగం ఎక్కడ ఉందా సార్ చరిత్ర? ఒక దొంగ దొరసాని అదే పోలీస్ స్టేషన్లో 2 ఎఫ్ఐఆర్లు అయినాయి సార్. ఆమె దొంగ చీటరు అని. ఆ చీటర్ కోసం ఇన్ని పోలీసు బలగాలు, ఇంతమంది సిఐలు, ఇంతమంది ఎస్ఐలు వచ్చి ఇవాళ ఆ రిజిస్ట్రేషన్ చేపిస్తానికి కోరుకున్నారంటే దయచేసి మా పేదలను కాపాడేది మీ మీడియానే సోదరులారా. దయచేసి చెప్తా ఉన్నా, నేను ఇంతకుముందు కూడా మీ ముందు చెప్పిన అక్కడ నాకు వీళ్ళకి పంచాయతీ కాదు. ఈ రెడ్డి దొరలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వ్యతిరేకంగా నేను ఇవాళ రాజకీయాలు మొదలుపెట్టిన తర్వాత వాళ్ళ వెంట ఉన్నంత కాలం నన్ను జానయ్య అంటే ఒక గొప్ప మనగాడు, గొప్ప రాజకీయవేత్త, మా అందరికీ సరైనోడని చెప్పుకున్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ దామోదర్ రెడ్డి గారు వాళ్ళు ఎంతో ఉన్నంత కాలం జానయ్య మంచోడైండు. వాళ్ళు చేస్తున్న దుర్మార్గాలని 70-80 సంవత్సరాలైనా నేటికి మా బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు వాళ్ళ బతుకులు ఇంకా అడక తినే కాడనే ఉన్నాయి. దీనికి కారణమైనటువంటి ఈ అగ్రవర్ణ పార్టీలని ఈ రాష్ట్రంలో పొందబెట్టాలని నేను ఇవాళ మా నాయకుడు తీన్మార్ మల్లన్న గారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అగ్రవర్ణాల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా మేము చేస్తున్నటువంటి రాజకీయాలను చూసి తట్టుకోలేక ఇవాళ నన్ను ఇక్కడ మట్టు పెట్టడం కోసం ఇవాళ మా దగ్గర ఉన్నటువంటి వజ్రహంసలో ఉన్నటువంటి పేదలు కొనుక్కున్నటువంటి ఇళ్ల మీద ఈ పోలీసులతోనే దాడులు చేయించి, ఈ పోలీసులతోనే కుట్రలు చేయించి అమెరికా నుంచి దెంకపోయి 6 నెలల నుంచి దొరుకుతలేదని వారసత్వ భూమి విషయంలో పేదపుడి ఎంఆర్ఓ ₹1,00,000 అడిగారని వాపోయిన బాధితులు. స్పందనలో ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా కరప మండలం సిరిపురం గ్రామం మేరక వీధి డోర్ నెంబర్ 1-17 కు చెందిన నున్న వీర వెంకటరమణ తన వారసత్వ భూమికి సంబంధించి జరిగిన అన్యాయంపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వ అధికారులను కోరారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం తన అమ్మమ్మ తిబిరిశెట్టి శేషమ్మకు 2 కుమార్తెలు ఉన్నారు. వారు వడ్డీ వీర రామలక్ష్మి మరియు చెల్లా సూర్యనారాయణమ్మ. తిబిరిశెట్టి శేషమ్మ మరణ అనంతరం ఆమె ఆస్తికి ఈ 2 వారసులయ్యారు. అనంతరం తన తల్లి వడ్డీ వీర రామలక్ష్మి మరణించడంతో ఆమె వారసులైన నున్నా వెంకటరమణ, తిరుమల శెట్టి సూర్య ప్రభావతి, మాధిరెడ్డి వీరవేణి, మర్రిశెట్టి సాయిలీలలు చట్టబద్ధ వారసులుగా హక్కు పొందారు. ప్రస్తుతం చెల్లా సూర్యనారాయణమ్మ జీవించి ఉన్నారు. పెదపుడి మండలం సంపర గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 583/3లో 0.46 ఎకరాల భూమి ఖాతా నెంబర్ 677లో నమోదై ఉంది. అన్ గ్రౌండ్ సర్వే నెంబర్ 583/2 ఎల్పిఎం నెంబర్ 1926 రీసర్వే ప్రకారం 0.46 ఎకరాల భూమి తిబిరిశెట్టి రూపులయ్య పేరుపై నమోదు చేయబడి ఉందని తెలియజేశారు. ఈ భూమిని చట్టబద్ధ వారసులైన తమ 4 సోదరులు, సోదరీమణులు మరియు తమ పిన్ని చెల్ల సూర్యనారాయణమ్మ పేర్లపై సమాన వాటాలుగా నమోదు చేయాలని అనేక సార్లు పెదపుడి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆశ్రయించినప్పటికీ
అధికారులు స్పందించలేదని ఆరోపించారు. జూలై 3, 2023న స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలియజేశారు. అనేక మార్లు మౌఖికంగా రాతపూర్వకంగా వినతులు సమర్పించినప్పటికీ పెదపూడి మండల తహసీల్దార్ మరియు సంపర గ్రామ రెవెన్యూ అధికారి కలిసి ఏకపక్షంగా వ్యవహరించి 2025 డిసెంబర్ 23న మ్యూటేషన్ నెంబర్ MLPM 251206025164 ద్వారా మొత్తం భూమిని చెల్ల సూర్యనారాయణమ్మ పేరుపై నమోదు చేసి కొత్త పాస్బుక్ జారీ చేశారని ఆరోపించారు. అనంతరం ఖాతా నెంబర్ 3371ను కూడా ఆమె పేరుపై కేటాయించినట్లు పేర్కొన్నారు. దీంతో తమ నలుగురు చట్టబద్ధ వారసులకు రావాల్సిన హక్కులను కాలరాస్తూ అధికారుల సహకారంతో తమ పిన్ని పేరు మీదే భూమిని నమోదు చేశారని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా టి రాంబాబు అనే వ్యక్తికి భూమి విక్రయించినట్లు గ్రామ రెవెన్యూ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు పేర్కొంటూ ఆ అంశంపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. తహసీల్దార్ మరియు గ్రామ రెవెన్యూ అధికారి తమ సమస్యను పరిష్కరించేందుకు ₹1,00,000 లంచం డిమాండ్ చేశారని బాధితులు ఆరోపించారు. ఈ అంశంపై అవినీతి నిరోధక శాఖతో పాటు ఉన్నత అధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్, రెవెన్యూ ఉన్నత అధికారులు సమగ్ర విచారణ నిర్వహించి భూ రికార్డులు, వారసత్వ హక్కులు, మ్యూటేషన్ ప్రక్రియలను పరిశీలించి తమ నలుగురు వారసులకు న్యాయం చేయాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. చెప్పండి. అవతల పార్టీ కూడా ఇది ఎంఆర్ఓ ఆఫీస్ లో పెట్టినా మేము అప్లికేషన్ సార్ ఇవన్నీ ఇప్పుడు దాకా దరఖాస్తులు ఇవన్నీ పీజీఆర్ఎస్ లో పెట్టినాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా అప్లికేషన్ చెల్లిపోండి అంటారు. ఒకదానికి సమాధానం లేదు. అప్లికేషన్ ఇవ్వడం కాదు, కూర్చొని స్టేట్మెంట్ తీసుకుంటాను. విషయం ఏంటో చెప్పకుండా విషయం తెలియదు కదా, కూర్చొని చెప్పండి. నా పేరు వెంకటరమణ అండి, తిరుపురం మాదండి. ఇయ్యారవ గారు వచ్చారండి మా దగ్గరికి. రాత్రి 9 గంటలకు వచ్చి ₹1,00,000 ఇస్తే నీకు రాసేస్తారంటే నువ్వు సంతకం పెట్టే దీని మీద పొద్దుటొచ్చి మీరు పొలం మీకు హ్యాండ్ ఓవర్ చేసేస్తున్నారు అని నన్ను పంపించారు. టైం అయిపోతుంది, పెట్టేయమ్మా అన్నారు. ఎంఆర్ఓ గారు పంపించారంటండి. ఇయ్యారవ గారు వచ్చి సంతకాలు ఎట్టించుకుని వెళ్ళిపోయారండి. మళ్ళీ తర్వాత మర్నాడు ఆలేరు అభివృద్ధి ప్రదాత, ఆలేరు నియోజకవర్గ శాసన సభ్యులు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి, ఆలేరు అభివృద్ధి ప్రదాత, ప్రభుత్వ విప్, ఆలేరు శాసన సభ్యులు బిర్లా ఐలయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు బండా వీరమల్లయ్య, చాడా రాజు మాట్లాడుతూ కొలనుపాక గ్రామంలో 50 సంవత్సరాల నుండి ఏ ఎమ్మెల్యే వచ్చినా వాగుపై వంతెన నిర్మించలేదు. మా ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో 22 కోట్లతోటి 2 బ్రిడ్జిలు, డబల్ రోడ్డు, మధ్యలో డివైడర్, లైటింగ్ సిస్టమ్ మంజూరు చేసిన ఘనత బిర్లా ఐలయ్యకు దక్కుతుందని వారు పేర్కొన్నారు. రానున్న రోజుల్లో గ్రామానికి ఎన్నో సేవలు చేయాలని వారు ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో సోమిరెడ్డి, నర్సింలు, రమేష్, సాగర్, రాజు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ ప్రభుత్వ విప్పు, ఆలేరు శాసనసభ్యులు, ఆలేరు నియోజకవర్గ ప్రజల ఆశాజ్యోతి అయినటువంటి బిర్లా ఐలయ్య గారి జన్మదిన వేడుకలు కొలనుపాక గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు గ్రామం తరఫున, గ్రామ కమిటీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు, మరి రాష్ట్ర లెవెల్లో అతనికి ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి పదవులు, మరి జరగబోయే దాంట్లో మంత్రి కావాలనేది ఈ గ్రామం తరఫున కోరుకుంటా ఉన్నాం.
ఈ కొలనుపాక గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లు 92 ఇందిరమ్మ ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఆ ఇందిరమ్మ ఇండ్లు కూడా మొత్తం కూడా కంప్లీట్ అయినాయి. కొద్దిగా గొప్ప ఇంకో 3-4 ఇండ్లు అవి వర్క్ నడుస్తూ ఉన్నాయి. అది అట్లాగనే ఈ కొలనుపాకకు వాగు మీద బ్రిడ్జి నిర్మించడం, అతడు ఈ గ్రామానికి గ్రామ ప్రజలు అతడికి ఎన్నో విధాల రుణపడి ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఏనాడో నైజాం కాలంలో నిర్మించినటువంటి రోడ్డు మరి ఎంతోమంది వాగొచ్చినప్పుడు ప్రమాదాలకు గురవుతున్నప్పటికీ ఎవరు కూడా ఏ ఎమ్మెల్యే కూడా ఇంతమంది వచ్చినా కానీ ఆ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు కేటాయించలేదు. ఇవాళ ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే ఐలయ్య గారి ఆధ్వర్యంలో బ్రిడ్జి నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు కూడా 4 వే జరుగుతూ ఉంది. మధ్యలో డివైడర్లు లైట్స్ కూడా వస్తాయనేది కూడా శాంక్షన్ అనేది జరుగుతూ ఉంది. అందుకే కొలనుపాక గ్రామ ప్రజలు ఈ రోడ్డు వెడల్పు కార్యక్రమానికి అందరూ కూడా సహాయ సహకారాలు సహకరించాలని, ఆ అభివృద్ధి కార్యక్రమాలకు పార్టీలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలని కోరుకుంటూ మరి మరొక్కసారి ఎమ్మెల్యే గారికి కొలనుపాక గ్రామ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాం. వీర్ల నాయకత్వం. ఈరోజు కొలంపాక గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఐలన్న గారి యొక్క జన్మదిన వేడుకలు ఇక్కడ ఘనంగా జరుపుకున్నాం. అదేవిధంగా కేక్ కట్ చేసి పండ్ల పంపిణీ కూడా జరగడం జరిగింది. మరి ఐలన్న గారు ఇదే విధంగా ఇప్పుడు ఎట్లా జరుపుకుంటున్నామో ఇంకా ముందు ముందు కూడా ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలని, మరి ఇంకా ఆయనకు మంచి పదవులు కూడా లభించాలని, మంత్రి పదవి కూడా రావాలని కోరుకుంటూ కొలంపాక గ్రామం తరఫున మరి ఐలన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై కాంగ్రెస్. పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు మన జీవత నాయకుడు ఎమ్మెల్యే గారు ప్రభుత్వ వైపు బీర్ల ఐలన్న గారి పుట్టినరోజు కొలంపాకలో జరుపుకున్నాము. ఈ సందర్భంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పండ్ల పంపిణీ కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే గ్రామశాఖ ఆధ్వర్యంలో ఇంక ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ, అలాగే ఐలన్న గారు మనకు ఎన్నో విధాలుగా ఎమ్మెల్యే కాకముందు నుండే మనకు ఎన్నో పనులు చేసుకొస్తుండు. ఇప్పటికి కూడా మన గ్రామంలోనే ఎక్కువ పనులు చేసిండు. సీసీ రోడ్డు కానీ, బ్రిడ్జిలు కానీ, ఈ పెద్ద బ్రిడ్జి కానీ, పెదవాగు బ్రిడ్జి కానీ అయిపోయి దగ్గరికి వచ్చింది. ఇంకో 2 నెలలు అయిపోతుంది. అలాగే కొలంపాకలో ఎక్కడ కూడా సీసీ రోడ్డు ఉన్నా కూడా అన్నీ చేస్తారు. సైనిక్పురిలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవ వారోత్సవాలను నిర్వహించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని 2వ రోజు సైనిక్పురి పరిసర ప్రాంతాలలో పర్యావరణ వారోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్థానిక పర్యావరణ ప్రేమికులు, స్వచ్ఛంద సంస్థలు, కాలనీవాసుల సంయుక్త ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పర్యావరణ రక్షకులు, సామాజిక కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఏవి శ్రీలక్ష్మి మాట్లాడుతూ మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రస్తుత కాలంలో పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో పర్యావరణ ముప్పును తప్పించాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. డాక్టర్ సునీత మాట్లాడుతూ కేవలం మొక్కలు నాటడమే కాకుండా అవి వృక్షాలుగా మారేంత వరకు పక్కా ప్రణాళికలతో సంరక్షించాల్సిన బాధ్యత కూడా మనందరిపై ఉంది అన్నారు. వాతావరణ మార్పులపై అవగాహన, గ్రీన్ హౌస్ వాయువుల ప్రభావం, గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఋతుపవనాలలో తీవ్ర మార్పులు వస్తున్నాయని పర్యావరణ నిపుణులు హెచ్చరించారు. ఈ వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి పచ్చదనాన్ని పెంచడం ఒక్కటే సరైన మార్గమని స్పష్టం చేశారు. సమాజంలో పర్యావరణంపై నిరంతరం చర్చలు జరగడం, మాట్లాడడం ద్వారా ప్రజల్లో చైతన్యం వస్తుందని, తద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమవుతాయని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తు తరాలకు పచ్చని కానుక మనం మన పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టడం కంటే స్వచ్ఛమైన గాలిని, నీటిని అందించి పచ్చని పర్యావరణాన్ని ఇవ్వడం ముఖ్యమన్నారు. నేడు మనం తీసుకునే పర్యావరణ అనుకూల నిర్ణయాలే భవిష్యత్తు తరాలకు మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని అందించిన వారం అవుతామని వక్తలు భావోద్వేగంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక పార్కులు, ఖాళీ స్థలాలలో ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి మొక్కలను నాటారు.
పర్యావరణాన్ని కాపాడతామని అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా దోనిపూడి చక్రపాణి చీఫ్ గెస్ట్ గా విచ్చేశారు. మరియు TR9 టీవీ చైర్మన్ తూర్పు రమేష్, NWC చైర్మన్ జనతారాం, నిడమర్తి ఉదయ్ భాస్కర్, అజిత్, గడ్డం సిద్ధులు, చీగుటి మనోజ్, రాజేష్, సురేష్, సౌజన్య, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు, మహిళలు, యువకులు, పర్యావరణ ప్రేమికులు స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ.